నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హఠాత్తుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు ఆదివారం నాడు. ఏమై ఉంటుంది? ఇది విని చాలామందికి 2014 ఎన్నికలు కళ్ళ ముందు తిరిగి ఉంటాయి. 2014 ఎన్నికలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఆయన ముందు కారులో వెళ్తుంటే వెనక కారులో వెంబడించి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు ఆయన్ని కలుసుకొని కౌగిలించుకొని ఆయనతో పొత్తుకు ఒప్పించుకున్నారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీతో మాత్రమే పోతా అంటున్న సమయంలో వెళ్ళి బలవంతంగా ఆయన్ని ఒప్పించుకొని తనకు మద్దతుగా ఉండేట్టు చేసుకున్నారు. బహుశా ఆ దృశ్యం చాలామంది గుర్తొస్తూ ఉంటుంది. అయితే అప్పటికి 2014కి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. 2014 తర్వాత 2024 10 ఏళ్ల కాలంలో చాలా జరిగిపోయినాయి. ఈ మధ్య కాలంలో అయితే పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అనుసరణలో నడుస్తున్నదనేది అందరికీ అర్థమవుతున్న విషయం. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మొదటి రోజే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసినారు. ఇకపై తెలుగుదేశం జనసేన కలిసే పోతాయి ఎన్నికల్లో అని. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళు జనసేనలో ఉంటే వాళ్ళని నేను వైఎస్ఆర్సీపీ కోవర్టులుగానే పరిగణిస్తాను అని కూడా బెదిరించినారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం జనసేన పొత్తుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, తెలుగుదేశం పార్టీని ఎవరు విమర్శించకూడదు అని కూడా మాట్లాడిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఆయన మూడ్ మారిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు నేను రావడం లేదని ప్రకటన చేసినారు. ఆయన పార్టీ ఓ ప్రకటన చేసింది, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రాబోవడం లేదు అని ప్రకటన చేసినారు. ఆ ప్రకటన వచ్చిన మరునాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినారు. ఏం జరిగింది అక్కడ? పవన్ కళ్యాణ్ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి, ఏం మాట్లాడుకున్నారు, చంద్రబాబు నాయుడు ఆయన ఏం కోరినాడు, పవన్ కళ్యాణ్ ఏం డిమాండ్ చేసినాడు. చివరికి మళ్ళీ ఆదివారం అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతున్నారు అని జనసేన కార్యవర్గానికి సందేశం ఎందుకు వెళ్ళింది? ఈ మధ్యలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఏవో ఇతరేతర కారణాల వల్ల ఆ సభకు రాలేకపోతున్నారని ముందు ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి ఈ సందేశం రావడం అనే దాని మధ్యలో ఏం జరిగిందనే దాని మీద చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారు. అయితే మనకున్న సమాచారం ఏమిటి అంటే, సహజంగానే ఈ సమాచారం నిజమైందేమో అని ఎందుకు అనుకుంటామంటే, జనసేన శ్రేణుల్లోంచి, జనసేన రెండవ స్థాయి నాయకుల్లోంచి, లేదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గం నుంచి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కోసం కాదు కదా పనిచేసేది మనం, ఆయన పల్లెకి మోయడానికి మనం ఎందుకు పనిచేయాలి, జనసేననే బలోపేతం చేసుకోవాలి, మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని కొంతకాలంగా చర్చ జరుగుతున్నది, విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ బేషరతుగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ సహకరించాలి అనేది నడుస్తూ ఉన్నది. బహుశా అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి, లేదా ఒత్తిడి పెరిగి ఉంటుంది. పవన్ కళ్యాణ్
సీట్ల దగ్గర పేచి పెట్టినట్టు మనకు సమాచారం వచ్చింది. ఆయన అడిగింది ఏమిటి, చంద్రబాబు ఆఫర్ చేసింది ఏమిటి దాని మీద చాలా చర్చ జరుగుతున్నది. ఆయన ముఖ్యమంత్రి పదవి మేము అడగం, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి మాకని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వార్త. 50 శాసనసభ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు తమకు ఇవ్వాలి జనసేనకు అని. అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో మాకు తగిన ప్రాధాన్యతని ఇవ్వాలని కూడా కోరినట్టు. రెండవది, జనసేన అభ్యర్థులుగా తెలుగుదేశం వారిని చొప్పించకూడదు అనేది. ఇట్లాంటి కండిషన్స్ ఏవో ఆయన పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు జనసేనకు అసలు అభ్యర్థులు లేరు చాలా ప్రాంతాల్లో, కాబట్టి అన్ని స్థానాలు ఇస్తే మీరు ఓడిపోతారు. 25 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు మాత్రం ఇస్తాం, సరిపెట్టుకోండి. అభ్యర్థులందరి ఖర్చు మేమే పెట్టుకుంటాం. అట్లాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు జరిగే ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం. రేపు ఎన్నికలై గెలిచిన తర్వాత శాసన మండలి స్థానాలు జనసేనకి ఇస్తాం కొన్ని అని చెప్పి ఆయన చెప్పినట్టు. ఇక్కడ పీఠముడి పడి పవన్ కళ్యాణ్ దానికి చాలాసేపు అంగీకరించకపోవడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలాసేపు మల్లగుల్లాలు పడ్డ తర్వాత చివరికి చంద్రబాబు అసలు అస్త్రం బయటికి తీసినట్టు ప్రచారం. ఏమిటి అంటే, మీరు ఈసారి మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు కనుక పొత్తు పొసగనివ్వకుండా పోతే 2019లో జనసేనకి ఏ ఫలితాలు వచ్చినాయో అవే వస్తాయని బెదిరించినట్టు. అంతేకాకుండా రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా మాట్లాడే మాటలు కొన్ని మధ్య మనం విన్నాం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీకి సంబంధించి అందరూ అంటుంది, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన చోట్లంతా డిపాజిట్లు పోయినాయి, 100ల్లో ఓట్లు వచ్చినాయి. ఇది డెఫినెట్గా రేపు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఇది చూపించి సీట్ల దగ్గర గండి కొడుతుంది అని అందరూ అనుకుంటుంది. మినిమం రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరే అని అనుకుంటారు. చంద్రబాబు ఆస్త్రం కూడా తీసినట్టు వింటున్నాం. ఏమిటి అంటే, మీరు తెలంగాణలో కనీసం డిపాజిట్లు రాలేదు, ఆంధ్రాలో అదే పరిస్థితి వస్తుంది, కాబట్టి మేము చెప్పినట్టు వినండి అని. చివరికి ఆయన చెప్పినట్టు విన్నారా, ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తానికి అర్ధరాత్రి తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనబోతున్నారు అనే ఒక సందేశం జనసేన కార్యవర్గానికి వెళ్ళింది. దీన్ని బట్టి అందరం అర్థం చేసుకోవచ్చు, ఇది పిల్లగాడు ఇద్దరు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళి కాదు, ఆ ఇష్టంగా జరుగుతున్న పెళ్ళి. ఈ పెళ్ళి చివరిదాకా ఉంటుందా, పెటాకులు అవుతుందా అని అందరు చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.